రామాయణం పేరుతోటి మరొక ప్రతిష్టాత్మకమైన సినిమాని తీసుకొస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా రాముడి పాత్ర కోసం కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మన టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ని ముందుగా రాముడి పాత్ర కోసం అనుకున్నారు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆయన వద్దనుకున్నారని చెప్పేసి అది తిరిగి రణబీర్ కపూర్ గారి దగ్గరకు వచ్చిందని అంటున్నారు. మరి దీని వెనకాల ఎంత నిజం ఉంది? మీరు చెప్పిన దాంట్లో నిజమైతే ఉంది. ఫస్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారినే అనుకున్నారంట రాముడి క్యారెక్టర్లో, అండ్ రావణాసుడు క్యారెక్టర్లో హృతిక్ రోషన్ గారిని తీసుకోవాలని అనుకున్నారంట. బట్ ఐ థింక్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఆల్రెడీ ఎప్పుడో కమిటెడ్, ఏది రాజమౌళి గారి ప్రాజెక్ట్లో ఐ థింక్ వాళ్ళు RRR సినిమా చేసే టైంలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు గారితో అనుకున్నారు కాబట్టి, సో ఇప్పుడు మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వలేరు, ఎందుకంటే రెండు పెద్ద ప్రాజెక్టులు అనమాట. సో అటు రామాయణం ప్రాజెక్ట్ కూడా 2 పార్ట్లుగా రాబోతుంది, ఇంకా SSMB మూవీ కూడా చాలా పెద్ద మూవీ అది. సో ఇంకా కాకుండా రాజమౌళి గారు ఆయన సినిమా చేస్తున్నప్పుడు ఇంకా వేరే దేనికి కూడా అలో చేయాలని కూడా ఒక అవును, ఎందుకంటే ఆయన గెటప్స్ డిఫరెంట్గా ఉంటాయి, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళిపోతే కొంచెం క్లమ్జీనెస్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా అయితే డెఫినెట్లీ ఆయన అయితే అలో చేయరు కాబట్టి, సో మహేష్ బాబు గారు అటు రాజమౌళి గారి ప్రాజెక్ట్ కోసం వెళ్ళిపోయారు. అందుకని చెప్పి రామాయణానికి సంబంధించిన ప్రాజెక్ట్ని అయితే చాలా సున్నితంగానే వద్దని చెప్పారు. లుక్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి, మొత్తం ఫుల్ హెయిర్ ఉండాలి, గడ్డం ఉండాలి రాజమౌళి గారి సినిమా. సో ఇక్కడ కంప్లీట్ నీట్ షేవ్ ఉండాలి, క్లీన్ అంతా కూడా ఉండాలి. సో అట్లా కూడా సింక్ కాదు, 2 సినిమాలు చేయాలనుకున్నా కూడా. ఇంకో విషయంగా హృతిక్ రోషన్ గారు కూడా ఆల్రెడీ వార్ 2 సినిమా చేస్తున్నారు. సో ఆయన కూడా డేట్స్ కొంచెం క్లాస్ అవ్వచ్చు అనమాట. సో అందుకోసం చెప్పి మేబీ ఆయన విషయం గురించి ఏమో పెద్దగా మాట్లాడలేదు, కానీ మహేష్ బాబు గారి క్యారెక్టర్ గురించి అయితే మాత్రం చాలామంది మాట్లాడుతున్నారు. మేబీ మహేష్ బాబు గారు అయితే ఇంకా బాగుండేమో, బాగా సెట్ అయ్యిండేమో అని మాట్లాడతారు. అంటే ఇప్పుడు మనం టాలీవుడ్ ఫ్యాన్స్, మన హీరో, మన సూపర్ స్టార్, ఖచ్చితంగా మన సూపర్ స్టార్ని అంత లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లో చూడాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు రాముడి క్యారెక్టర్లో చూడాలంటే సో అరే బాగుంటుంది కదా మహేష్ బాబు గారు చేస్తే అనేది ఉంటుంది. ఇంకా బాలీవుడ్ వాళ్ళకి ఇప్పుడు రణ్వీర్ ఆయన బాగా తెలిసిన ఆయన, సో ఆయన కావాలని వాళ్ళు అనుకుంటారు అనమాట. సో అది ఎవరి ప్రాస్పెక్ట్ వాళ్ళదనమాట. ఎవరి హీరో బాగా నచ్చితే వాళ్ళు మా హీరో చేస్తుంటే బాగుండని అనుకుంటారు. బట్ ఎనీవే ఇదైతే మాత్రం నిజం, మీరు చెప్పింది అయితే ఫస్ట్ అప్రోచ్ అయితే వాళ్ళకే అయ్యారని తెలిసింది. సో సెకండ్ తర్వాత ప్రాజెక్ట్ అయితే వాళ్ళ చేతికి వెళ్ళిందని మాట్లాడుతున్నారు. బట్ ఎనీవే మొన్న రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ టీజర్లో కూడా బాగున్నారు, బాగా సెట్ అయ్యారు యష్ గారు కావచ్చు. అలాగే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం అవుట్పుట్ చూస్తూ ఉంటేనే ఆ సినిమా పైన హైప్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అరే నమ్మచ్చు, ఇంకా మనం ఫిక్స్ అయిపోవచ్చు ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది అన్నట్టు ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ చాలామంది ఏం బాధపడతారంటే ఆదిపురుష్ కొంచెం ఎఫెక్ట్ అయింది కదా, సో అలా కాకుండా ఉంటుందనే అనుకుంటున్నారు. బట్ మనకు ఆ డైరెక్టర్ పైన కొంచెం హోప్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే చూస్తే కూడా VFX వర్క్స్ కానీ ఆల్మోస్ట్ ఒక 1000 crores తోనే సినిమా చేస్తున్నారని, సాయి పల్లవి గారు సీత క్యారెక్టర్ కానీ, రావణాసురుడి క్యారెక్టర్ యష్ గారు కానీ, సో కంప్లీట్ అందరికైతే ఫుల్ సెట్ అయినాయి, మంచి హిట్. బాబీ డియోల్ గారు హనుమాన్ జీ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు. సో కాస్టింగ్ పరంగా చూస్తామంటే ఐ థింక్ ఈ కాస్టింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అయితే కన్ఫర్మ్ అయినాయి. ఇంకా మనకు కన్ఫర్మ్ కానీ పేర్లు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి పేరు కాబట్టి చాలా వినిపిస్తున్నాయి. బట్ అన్ని పేర్లు అంతమంది యాక్ట్ చేస్తే మాత్రం అది ఈజీగా పెద్ద హిట్ అవుతుంది అనమాట, అందులో డౌటే లేదు. బట్ ఇంకా 2 పార్ట్లుగా రాబోతుంది, ఈ ఇయర్ ఒక పార్ట్ రాబోతుంది, నెక్స్ట్ ఇయర్ ఒక పార్ట్ రాబోతుంది. కాబట్టి సో సినిమా మాత్రం మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హ్యాన్స్ జిమ్మర్, ఆయన అసలు ఆయన మ్యూజిక్ అయితే మాత్రం జనాలకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అటు AR రెహమాన్ గారు కూడా ఉన్నారు, సో ఆయన బాగా ఆస్కార్ అవార్డు విన్నారు. హ్యాన్స్ జిమ్మర్ కూడా ఆస్కార్ అవార్డు విన్నారు. ఆ మూవీకి పనిచేసే VFX కంపెనీ ఉంది కదా, ఇంచుమించు 8 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో అంత జాగ్రత్తలు తీసుకొని, అంటే ఇప్పటికీ కొంతమంది ఆ బ్యాక్లాష్ ఉంది, మన పురాణాల గురించి సరిగ్గా తీయట్లేదు మీరు, సో మీరు ఊరికి కమర్షియల్గా తీసుకుంటున్నారే తప్ప, అంటే డబ్బు కోసం తీస్తున్నారు తప్ప వాటిని రెస్పెక్ట్ చేసి తీయట్లేదు అని చెప్పి ఒక బ్యాక్లాష్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కానీ ఒకవేళ ఎక్కడన్నా మిస్ఫైర్ అయితే మాత్రం మరోసారి మన పురాణాల గురించి టచ్ చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడతారు అనమాట. సో వాళ్ళైతే ఆ ఛాన్స్ అయితే తీసుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్టర్ మంచి సినిమాలు తీశారు, దంగల్ కావచ్చు, 2 సినిమాలు తీశారు ఆయన. దంగల్ సినిమా అలాగే చిచ్చోర్ అని చెప్పి 2 సినిమాలు తీశారు. సో చాలా పెద్ద హిట్ అయ్యాయి 2 సినిమాలు. దంగల్ సినిమా ఇప్పటికీ 2000 కోట్లు లిస్ట్లో ఉందన్నమాట. సో ఎనీవే ప్రాజెక్ట్ పైన అయితే మాత్రం మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. బట్ మన టాలీవుడ్ ఫ్యాన్స్కి, మన సూపర్ స్టార్ ఫ్యాన్స్కి అరే మన సూపర్ స్టార్ యాక్ట్ చేసి ఉంటే బాగుండు కదా అని ఒక సాఫ్ట్ కార్న్ అయితే ఉంటుంది. బట్ చూద్దాం మరి ఫ్యూచర్లో మా రాజమౌళి గారు మహాభారతం తీయాలనుకుంటున్నారు, అందులో ఖచ్చితంగా
కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే మహేష్ బాబు గారే. ఎనీవే ఇంకా మహేష్ బాబు గారే ఉన్నారు కాబట్టి సో ఆయనే చేస్తారని అంటున్నారు. బట్ చూద్దాం మరి ఏమవుతుంది.